నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. వినా వెంకటేశం ననాదో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీ రుద్రదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. తిరుమల క్షేత్రంలో లడ్డూ ప్రసాదంలో కలపకూడనివి కలుపుతున్నారు అనే ఒక కాంట్రవర్సీ పెడుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే. అది నిజమో అబద్ధమో? నిజమైతే అలా కలపడం చాలా తప్పు. అబద్ధమైతే ఇలా ఒక అబద్ధాన్ని చెప్పింది చాలా తప్పు. రెండు మహాపాపాలే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటాచలపతి, అలుమేలు మంగా సహిత శ్రీ వెంకటాచలపతి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ బ్రహ్మాండాన్ని కాపాడటానికి అవతారం ఎత్తిన కలియుగ ప్రత్యక్ష దైవం వారి ఇరువురు. సరే, ఈ కాంట్రవర్సీని పక్కన ఉంచుదాం. అసలు మనకు తెలియకుండానే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. అంటే అది తప్పని గ్రహించకుండా మనం ఈ పని చేస్తున్నాం. మనకు తెలిసిన విషయం అదేంటంటే, ఏదైనా ఒక విషయం మనకి జరగలేదు, లేకపోతే ఎదుటి వాడికి ఏదో ఒకటి జరగలేదంటే అదే ఆ విషయం గోవింద పోయింది, గోవింద ఎంత ఎగతాళంగా చెప్పుకుంటాం. అది ఆ గోవింద అనే పదాన్ని అప్పుడు ఎంత 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 ఎగతాళంగా చెప్పుకుంటాం. అది ఎంత, ఆ నామం ఎంత పరమ పవిత్రమైన నామం. అసలు పురంధరదాసుల వారు గోవింద నిన్న నామవే చందా అని పాడారు. ఆ నామం తప్పితే ఇంకా దిక్కు లేదు అనే ఒక పరమ సత్యాన్ని పాడారు ఆయన. ఆ నామం మనం ఎగతాళంగా ఇటువంటి ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటాం. ఏదైనా పోతే కోల్పోతే అది రాదు గోవింద. ఎందుకు? చాలా తప్పు కదా. మనకే తెలుసు కదా ఆ గోవింద అనే నామం అసలు అది పరమాత్ముడిదని మనకు తెలుసా తెలియదు? దయచేసి ఇంక నుంచి ఇలా చెప్పద్దు. ఏదైనా పోతే నమ్మకంతో గోవింద అని చెప్పుకుందాం, తప్పకుండా తిరిగి వస్తుంది. మనమంతా నమ్మకంతో గోవింద తండ్రి కాపాడు, గోవింద పరమాత్మ కాపాడు, గోవింద పరమాత్మ కరుణించు అని పరమ ప్రేమతో పరమ నమ్మకంతో చెప్పుకుందాం. తప్పకుండా కోల్పోయింది తిరిగి వస్తుంది. ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన హనుమాచార్యుల వారు ఇందరికీ అభయము ఇచ్చు చేయి. ఆ చెయ్యి ఎక్కడ ఉంటుంది అసలు? ఆయన పాదాలని చూపిస్తుంది. అంటే ఏంటి? నా పాదాలని చూసుకోండి, నా పాదాలని పట్టుకోండి, నేను చూసుకుంటాను. మీ వర్తమాన కాలాలని, మీ భవిష్యత్ కాలాన్ని నేను చూసుకుంటాను, నా పాదాలని పట్టుకోండి అని ఆయనకి మనకు చెప్తున్నాడు. ఇది మనం గ్రహించి ఇక మీడి నుంచి మనం చేయవలసిన పని, ఇట మనం తెలియకుండా తప్పుగా చేయకూడని పనులు చేయొద్దు. దయచేసి ఆ గోవింద అనే నామాన్ని మనం కించపరచొద్దు. కించపరుస్తున్నాము అనే పదాన్ని నేను ఇప్పుడు వాడినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ ఇది నిజం, మనం కించపరుస్తున్నాం. ఇటువంటి పదాన్ని, ఇంతటి పవిత్రమైన పదాన్ని మనం ఇటువంటి వాడకూడని సందర్భాల్లో వాడి, అంటే ఎగతాళంగా వాడి చాలా తప్పు చేస్తున్నాం. మన సనాతన ధర్మాన్ని మనమే, ఈ మన సనాతన ధర్మం కాదు, సనాతన ధర్మమే అంతా, మనమే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాం. దయచేసి ఇక వీడి నుంచి ఇది చేయొద్దు. అతి నమ్మకంతో
పరమాత్ముడిని మన హృదయంలో తలుచుకుని గోవిందా 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 అని నామస్మరణ చేసుకుందాం. తప్పకుండా మనకి అందరికీ మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, భారతఖండే సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాబ్జ శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణ 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 గోవింద గోవింద గోవింద. శ్రీ గురుభ్యో నమః.